సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. అబ్బా! ఇంత బలమైన మాట వాడారు. యెస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్లండి వేణు. సార్. నన్ను పోషించింది అనిల్ రావిపూడి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్‌గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు వేషం వచ్చింది. ఇదే సినిమా, ఇదే పిట్ట కథలు చూసి ఎల్దండి వేణు హ్మ్. బలగం సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్‌ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్. ఫిక్స్ అయిపోయాడు. హ్మ్. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసొచ్చింది. హ్మ్. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? నా బలగం పేరు నుంచి. నా పేరు తీసేశారు. అంటే హ్మ్. బిఫోర్ గోయింగ్ టు షూట్ అదే. ఆ! తీసేస్తే తమ్ముడే లేదు సార్ నాకాయన కావాలి, ఉండాలి ఫైట్ చేశారు. ఆ! అని ఆ విధంగా నాకొచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావిపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలీదు. ఆయన నుంచి ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము ఆహ్, అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. సార్ 2 అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలు ఇచ్చారు. అనిల్ రావిపూడి గారి గురించి కూడా మాట్లాడదాం సార్. సార్ దీనికంటే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఉంది. ఇది సినిమాతో పాటు సమాజానికి కూడా లింక్ అయిన క్వెషన్. మీరు ఓపెన్ అవ్వాలి. ఆ! 'డీజే టిల్లు' 'టిల్లు స్క్వేర్' ఈ 2 కూడా మీకు అద్భుతమైన పేరు తీసుకొచ్చినియి. స్టార్డమ్ తీసుకొచ్చినియి. అండ్ 'సిద్దు' క్యారెక్టర్‌తో మంచి అనుబంధం కూడా ఉంది. 'సిద్దు' గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. కానీ 'మురళీధర్ గౌడ్‌కి' రియల్ లైఫ్‌లో అలా ఉండే పిల్లలంటే అంటే ఆ 'టిల్లు' లాంటి పిల్లలంటే అస్సలు నచ్చరంట. చాలా కోపమంట. అలా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా గట్టిగా మాట్లాడితే చిరాకంట. నేను అంటే సినిమా ఎగ్జాంపుల్‌గా ఉంది కాబట్టి చెప్తున్నాను గానీ, నన్ను సొసైటీ పరంగా చెప్పండి. బాగా ఇరిటేషన్ అంటే మీకు అలా బిహేవ్ చేస్తే. అంటే బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే. అంతేగా సార్. హ్మ్. అది వాస్తవమే. హ్మ్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బాధ్యత అనేది ఉండాలి. క్రమశిక్షణ అనేది ఉండాలి. హ్మ్. తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి. పూజ్యభావం ఉండాలి. తన పట్ల తాను, తన జీవితం పట్ల తాను ఒక గమ్యము, ఒక లక్ష్యము అనేది పెట్టుకొని బ్రతకాలి కదా సార్. హ్మ్. కదా! అల్లరి చిల్లరగా బ్రతికితే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్ సమాజంలో మన పిల్లల లోపల తమ మీద తామేగే తమ మీద తమ మీద తామే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. హ్మ్. వారికి వారే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చిన్న విషయానికి సూసైడు, చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న విషయానికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం. హ్మ్. ఇవి సరియైనటువంటి అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్ ఇది. ఇది ఒక వాక్యంతోనో, ఒక మాట కొన్ని మాటలతోనో దొరికే సమాధానం కాదిది. ఇలా ఇప్పుడు మీకు నాకు నిన్న ఒక అంటే ఎంత తెగిస్తున్నారు పిల్లలు అని చెప్పటానికి. చెప్పండి సార్. నిన్న నాకు వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చింది. హ్మ్. ఆ పిల్లవాడి వయసు బిట్వీన్ 12-15 ఉంటది. 12, 15 సంవత్సరాల వయసుంటది. రీల్ తీసుకోవడం కోసము హ్మ్. రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు పట్టాలు ఇటుంటాయి గదా! అడ్డంగా ఉంటాయి గదా! అవి వాటి మీద వాటి మధ్యలో పడుకున్నాడు సార్. రీలు ఎంత? జీవితం ఎంత? పక్కన ఇంకో పిల్లవాడు వీడియో తీస్తున్నాడు. ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నది. హ్మ్. ట్రైన్ హారన్ వినంగా "రేయ్! ట్రైన్ వస్తున్నది" అని చెప్పేసి అన్నాడు పడుకున్నాడు. ట్రైన్ మీద నుంచి పోయింది. 30, 40 బోగీలు పోయినాయి. హ్మ్. లేచి వాడు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. అంటే అది సాహసం అందామా? మూర్ఖత్వం అందామా? అజ్ఞానం అందామా? పిల్లల లోపల ఎటువంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి. వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకే నిర్లక్ష్యం ఉన్నది. ఒక జీవితం దాని విలువ అర్థం గావట్లేదు. మీరు అదే ఇద్దరు అంటే మీరు ఇద్దరు బిడ్డలకి తండ్రి గాబట్టి మీకు హ్మ్. కడుపు మండిపోయి ఉంటది అది చూడంగానే. పిల్లలు ఇప్పుడు నా మనవళ్ళకి నేనేం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నా సార్. ఆ! వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా మనవళ్ళకి, మనవరాలికి నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. హ్మ్. నేనే చెప్పలేకపోతున్నాను. ఇంక మనం మందికేం చెప్తాం సార్? ఇతరులకేం చెప్తాం? సమాజానికి ఏం చెప్తాం? హ్మ్. నా ఇంట్లో నేనే చెప్పుకోలేకపోతున్నా. అట్లా మారిపోయింది పరిస్థితి. ఏమంటే ఏందో? ఎందుకొచ్చిన గొడవ? హ్మ్. ఇప్పుడు మంచి మంచి జరగదు ఎట్లాగూ. ఈ సమాజంలో మంచి అనేది లేనే లేదు. మంచి జరగదు గూడా. మనం మొత్తం కుళ్ళులో బతుకుతున్నాం. సార్. దారుణమైన కుళ్ళులో బతుకుతున్నాం. ఇంక దీన్ని ఉద్ధరించడం అనేది అసంభవం. ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా కలుషితమైన వాటిలో మనం
ఎలా గడపాలన్నదే నేర్చుకోవాల్సిందే తప్ప దీన్నేదో కడుగుదాము, శుద్ధి చేద్దాం అనుకోవడం మాత్రం అయ్యే పని కాదు. ఈ మధ్య కాలంలో నేను కాసల శ్యామ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. ఇంటర్వ్యూ చేయడమే కాదు, వారితో ఒక సుదీర్ఘంగా వారి ఇంట్లోనే కొంత సమయం గడిపి, వారి ద్వారా 4 పాటలు పాడించుకొని విని, ఆయన సాహిత్యం కొంచెం అదే ఒక సంబరంలాగా ఉండింది ఆ ఒక్క పూట. ఎందుకంటే కవి ముందు కూర్చుంటే ఆనందం అంతే. వేరు గదా! అంతే కదా! మీరు కూడా కవి కాబట్టి, రచయిత కాబట్టి. ఆహ్, సో, ఆయన 'బలం' సినిమా గురించి, ఆ ప్రయాణం గురించి చెప్తున్నప్పుడేందంటే, సినిమా చేసినంత సేపు వాళ్ళంతా ఏడ్చారంట. కాసల శ్యామ్ గారు, వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్. సో, ఆయన అదంతా చెప్తుంటే నేను ఏడ్చేశాను 'బలగం' గురించి. మీ జీవితంలో 'బలగం' పాత్ర అంటే ఆ 'బలగం' సినిమా ఎలా చూస్తారు మీ జీవితంలో? నేను మామూలుగా ఒక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచనతో చేశాను తప్ప, హ్మ్. ప్రత్యేకమైనటువంటి దాని మీద నాకేం లేదు సార్. హ్మ్. ప్రత్యేకమైనటువంటి ఆహ్, ఆలోచన ఏం లేదు. నాకు డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ విధంగానే చేయాలి అని చెప్పారు. ఆయన ఆహ్, సూచన మేరకు నేను ఆయనను సంతృప్తిపరిచే విధంగా చేశాను. హ్మ్. దాని రిజల్ట్స్ మీరు చూస్తున్నారు గానీ, నేను నా వర్క్ మాత్రమే నేను చేశాను సార్. నాలో ఎలాంటి ఫీల్ లేదు. హ్మ్. అంటే అంత పెద్ద హిట్ అవుద్దని గాని ముందు ఊహించడం అలాంటివి ఏం జరగలేదు. మేము 2 అనుకున్నాం సార్. ఆ! కనెక్ట్ అవ్వకపోతే 0, హ్మ్. కనెక్ట్ అయితే ఆపడం కష్టం అనుకున్నాం. సార్. కనెక్ట్ అయింది. హ్మ్. ముఖ్యంగా ఆ పాట క్లైమాక్స్ ఆ పాట అంటే అందరం అనుకోలేదు సార్. ఇది కలిసి ఒక దగ్గర కూర్చొని అనుకున్నది కాదు. హ్మ్. ఎవరి నా అభిప్రాయం నేను మనసులో అనుకున్నా. అదే. హ్మ్. అట్లా. ఆ పాట షూట్ చేసేటప్పుడు క్లైమాక్స్ పాట ఉంటది కదా సార్! అదే సినిమాని నిలబెట్టింది చాలా వరకు. ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు ఏదన్నా మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ గాని ఏం జరగలేదు ఏం సార్. జరగలేదు. అది 3, 4 రోజులు షూట్ చేసాము. ఆ! అప్పుడో బిట్టు అక్కడ వాళ్ళని, ఇక్కడ వీళ్ళని హ్మ్. అదంతా పీసులుగా జరిగింది కాబట్టి, హ్మ్. మేము కాకపోతే నాకు ఆ కొమరయ్య, కొమరమ్మ వాళ్ళిద్దరు హ్మ్. భార్యాభర్తలు. హ్మ్. కొమరయ్య చనిపోయాడు ఈ మధ్య. ఆ కొమరయ్య, కొమరమ్మ పాడుతున్న పాట వాళ్ళు కష్టపడుతున్న తీరు ఎందుకంటే వాళ్ళకి షూటింగ్ అనేది కొత్త గదా! సార్. వాళ్ళు మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ దూరంలో వాళ్ళు. అవును. కానీ ఇక్కడ పాడిందే పాడి, చెప్పిందే చెప్పి, చూసిందే చూసి దగ్గరికెళ్ళి అది కాదని మళ్ళీ అది చెప్పి మళ్ళీ ఇవన్నీ ఇంకో టేక్ ఆ! అని వాళ్ళకి ఎంత కొత్త. ఇవన్నీ నేను సామాన్యంగా ఎవరికీ ఆహ్, ఆయాచితంగా డబ్బులివ్వను నేను. హ్మ్. కానీ నాకెందుకో కొమరమ్మకి ఇవ్వాలనిపించింది ఆ రోజున. షూటింగ్ అయిపోయిన వెంటనే కొంత డబ్బిచ్చాను. సార్. మీ సొంత డబ్బులు. ఆ! ఆ! ఆమె సంతోషపడింది. ఆ! అది నాకు అంటే ఆమె బాగా కష్టపడ్డది అన్న. కానీ వాళ్ళు అక్కడ పాడిన దానికన్నా గూడా ఇక్కడ స్టూడియోలోకొచ్చేసి దాన్ని రికార్డింగ్ చేసేటప్పుడు పడిన కష్టం చాలా బాగుందని నాకు తర్వాత తెలిసింది. సార్. 3 రోజులు, 2 రోజులు రికార్డ్ చేసినట్టున్నారు. హ్మ్. అంటే రాజా గారు కొన్ని కాలం కలిసొస్తే, పరిస్థితులు అనుకూలిస్తే, దైవం అనుకూలిస్తే, కొన్ని ఎలిమెంట్స్ కలుస్తాయి సార్ అట్లా. హ్మ్. అలాగా బలగం అనుకున్నది వేరు, అది రూపుదిద్దుకున్నది వేరు. ఆటోమేటిక్‌గా అలా జరిగిపోయింది. దాని దాని పిండి వేరు, హ్మ్. ఆ తర్వాత మారిన ఆకారం వేరు. రొట్టె వేరు. పిండి అదే. ఆ! సరే మనం ఏదో చపాతీయో, పుల్కానో, పరోటానో ఏదో అనుకున్నాం గానీ అది ఒక మంచి తీపి పదార్థం అయింది. పరమాన్నం అయిపోయింది. అని అది నా భావన. సార్. అయితే వేణుగారు ఇప్పుడు ఎల్లమ్మ తీస్తున్నారు. సో, మీకు కాల్ రాలేదా? ఎల్లమ్మలో బహుశా నేను లేననుకుంటా. ఎందుకంటే మా తమ్ముడు సరి అయినటువంటి క్యారెక్టర్ ఉంటేనే ఆ క్యారెక్టర్‌కి సరి అయినటువంటి ఆర్టిస్ట్ కావాలనుకుంటేనే పిలుస్తారు. హ్మ్. ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తున్నది ఇప్పటికి కూడా. హ్మ్. ఇప్పటికి కూడా. అంటే ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది. హ్మ్. నాకు తెలిసిన వరకు. నేను తమ్ముడిని కలవలేదు సార్. మీకో విషయం చెప్తాను. నా దగ్గర అంటే నా స్వభావం సార్ అది. అది మైనస్సు. పెద్ద మైనస్సు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి గారిని నేను ఒక 1 వీక్ బ్యాక్ కలిసాను. అవునా? అది కూడా ఒక షోలో కలిసాను. అంటే మీకై మీరు కలవాలని ఎళ్లి కలిసింది గాదు. కాదు. అది చ చాలా మంది వెళ్తారు, కలుస్తారు, అవును. చేస్తారు గానీ నాకు అది వెళ్ళటము నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తది. నా హ్మ్. మనసుకి. హ్మ్. నా ఎళ్లి మనసులో ఉన్నారు వాళ్ళు. ఎళ్లి కలవకపోతే వాళ్ళకి గుర్తుండాలి గదా మనం. అంటే నేను వీక్లీ సార్‌కి వాట్సాప్‌లో టచ్‌లో ఉంటాను. హ్మ్. మా తమ్ముడిని కూడా కలవలేదు నేను. వేణుని కూడా కలవలేదు. హ్మ్. 'బలగం' సినిమా సక్సెస్ మీట్‌లు 1, 2 జరిగినాయి.
ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వాళ్ళు మల్లెమాల వాళ్ళు పిలిస్తే హ్మ్. వెళ్ళాను. వెళ్తే తమ్ముడు కనిపించాడు అక్కడ. అది తప్ప హ్మ్. నేను మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు వేరని. అది గూడా ఒక మైనస్ అవుతుందేమో? మైనస్ అవుతదేమో గానీ సార్ నేను దాన్ని మార్చుకోలేకపోతున్నా సార్. మనసుంటుంది నాకు వాళ్ళని కలవాలని గానీ, డిస్టర్బ్ అవుతారేమో అని ఒక బాధ కలుగుతది సార్ అంతే. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఎందుకంటే చెప్పాను కదా! నేను జీవితంలో గుర్తుంచుకోదగ్గ వ్యక్తులు వీళ్ళు. అటువంటి వాళ్ళని నేనెట్లా మర్చిపోతాను గానీ, కలవకూడదని కాదు, వెళ్లి కలవటం ఏమో ఎందుకులే మళ్ళా వాళ్ళేమనుకుంటారో అని అనిపిస్తది. అంతే తప్ప వేరే కాదు సార్. అయితే మీ మొత్తం కెరీర్ చూసుకుంటే హ్మ్. 'భగవంత్ కేసరి' అంటే మీరిందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మనిద్దరం మాట్లాడుకుంటా గూడా అనుకున్నాం. ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు దాంట్లో క్యారెక్టర్ చేస్తే వచ్చే రీచ్ వేరని జెప్పేసి. 'భగవంత్ కేసరి' మీ లైఫ్‌లో జరిగిన పెద్ద మ్యాజిక్ అనుకోవచ్చు. సో, అనిల్ రావిపూర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు. అదే చెప్పిన కదా! అన్ దేవుడు అనిల్ రావిపూడి గారికి ఏ సందేశం ఇచ్చారో, మరి ఏమని కబురు చేశారో తెలీదు గానీ, మరి వారి ఆఫీస్ నుంచి నాకు కాలొచ్చింది. మీరు అడగలేదా లేదు ఎప్పుడు? సార్. ఆ! లేదు సార్. ఆ! లేదు. లేదు. మా తమ్ముడి కొడుకు పెళ్లి వాళ్ళు చెప్పిన డేట్‌లో. ఆ! నేను మా ఊర్లో ఉన్నాను. హ్మ్. మా ఊర్లోనే మా చెల్లెలు, నేను, నా మిసెస్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంట్లో. నాకు కాలొచ్చింది. మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "మురళీధర్ గారు మీకు ఇట్లా షూటింగ్ ఉంటుందండి పలానా తారీఖుల్లో" అన్నారు. షూటింగ్ ఉంటదని ఏదైనా సినిమా షూటింగ్ ఏమో కావచ్చని అనుకున్నాను. హ్మ్. ఖాళీగా ఉన్నారంటే, "ఉన్నాను సార్" అన్నాను. "ఇది బాలకృష్ణ గారి సినిమా అండి" అన్నారు. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు. సో, ముందు ఏం జెప్పలేదు. చెప్పలేదు. ఆ! సరే సార్ అన్నాను. ఆ డేట్‌కొచ్చేసాను. నేను క్యారవాన్‌లోకెళ్ళేంత వరకు నాకు నా గెటప్ ఇలా ఉంటుందని గానీ, నేనొక పార్టీకి ప్రెసిడెంట్ అని గానీ, జాతీయ స్థాయి వ్యక్తినని గానీ, నాకేం తెలీదు సార్ అసలు క్యారెక్టర్ తెలీదు. పిలిచారు, వచ్చాను, వెళ్ళాను, మేకప్ అయ్యాను, కాస్ట్యూమ్ వేసుకొని కిందికి దిగుతుంటే డైరెక్టర్ గారు హ్మ్. ఎదురొచ్చారు. "నమస్కారం సార్" అన్నాను. హ్మ్. తీసుకెళ్లారు, క్యారెక్టర్ చెప్పారు. ఆ రోజు జరిగింది. హ్మ్. ఇంకా సార్‌కు ఆ రోజున నేను కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్టు నా గుండెలో బాగా సార్. కూర్చుండిపోయారు సార్. ఆ! సార్‌కి గూడా నేను సార్‌కు నేను చాలా గౌరవం ఇస్తాను సార్. నేనా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కనుక్కోవడం కాదు. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమా 19 రోజులు ప ప 20 రోజుల్లో చేశాను సార్. నేను డెఫినిట్‌గా మైక్ ముందర చెప్తాను, కెమెరా ముందర చెప్తాను. నేను ఆయన ముందర ఎప్పుడు నిలబడను. హ్మ్. ఆయన నాకు ఎంత చనువిచ్చినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఆయన మనసులో నేను ఏ స్థానంలో ఉన్నా, ఆయన ఇక్కడ ఉన్నాడంటే నేను ఆయన వెనకనే ఒక అడుగన్నా వెనక ఉంటా గానీ ఆయన ముందర నిలబడను నేను. ఎందుకు సార్ అలా? నేను ఆయనకిస్తున్న స్థానం అది. హ్మ్. అంత గౌరవం నాకు ఆయన పట్ల ఏర్పడ్డది. అలాగే. ఆ 'భగవంత్ కేసరి' సినిమాలోనే మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్‌ని ఇంకో విషయం, తీసుకున్నప్పుడు ఆ! ఆ సినిమా చేస్తున్నంత సేపు గూడా, ఆ సీన్ చెప్తున్నప్పుడు సీన్ కోసం వినడమే తప్ప, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడింది లేదు. హ్మ్. పోగానే ముందు ఆయన్ని కలిసి గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్ అని చెప్పటము, హ్మ్. చెప్పి ఒక 5, 10 సెకండ్లు ఉండడము, పక్కకు రావడం అంతే. ప్రకారం రావడం. అంతే. హ్మ్. ఆ సినిమాలో 'భగవంత్ కేసరిలోనే' హ్మ్. మీకు మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఎవరికన్నా ఒక చిన్న రోల్ ఉంటది. బట్ దాంట్లో మాత్రం మీకు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. విలను ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ నేషనల్ అనుకుంటాను. అవార్డ్ విన్నర్ ఆ! సార్. సో, ఆయనతో కాంబినేషన్ సీన్‌లుంటాయి. అవును. సో, ఆ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి 'భగవంత్ కేసరి'. మీరు మర్చిపోలేనిది ఏదైనా బాలకృష్ణ గారితో గాని, సెట్‌లో జరిగింది గాని ఏదైనా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్? ఇంతే సార్. ఆ సినిమా రావడమే ఒక గొప్ప అనుభవం. హ్మ్. గొప్ప అనుభూతి, గొప్ప ఆనందం. ప్రత్యేకమైనటువంటి మెమోరీస్ ఏమి లేవు గానీ, ఆ సినిమా మొత్తం నాకు జ్ఞాపకం ఉండాల్సిన విషయమే. అయితే నాకొక చిన్న మెమరీ ఉంది. హ్మ్. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌లోనో, సక్సెస్ మీట్‌లో నాకు గుర్తులేదు గానీ, బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచి, లేసి వచ్చి సక్సెస్ మీట్స్ సక్సెస్ మీట్. ఆ! సో, 'మురళీధర్ గౌడ్' అని చెప్పి అంటే మీ పేరు పిలిచి పిలిచి మరి అవును. అవును. ఆయన గుర్తుపెట్టుకొని గుర్తుగానే. ఆహ్, గుర్తుపెట్టుకోవడమే గాకుండా మరి సారు ఆహ్, జనరల్‌గా చెప్పరు స్టేజ్ మీద. సార్ జనరల్‌గా ఎంత అంటే నా అభిప్రాయం. నేనే అనకూడదు ఆ మాట గానీ, హ్మ్. హ్మ్. ఎవరు చెప్పరు ఆ మాట. అంత మనసు విప్పి చెప్పరు. ఆయన అన్న మాటేంటో అది రికార్డ్ ఉందో లేదో తెలీదు ఎక్కడైనా గానీ, 'మురళీధర్ గౌడ్' అని పిలిచి తెలుగు సినిమా రంగానికి ఒక వరం అన్నారాయన. హ్మ్. అంత పెద్ద మాట వాడారాయన. సార్ అంటే ఆయనకు ఫీడ్‌బ్యాక్ ఏముందో తెలీదు.
లేకుంటే నన్ను అబ్జర్వ్ చేస్తే చూసుంటారు సార్ ఆయన. నన్ను అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఆయనకి ఏమనిపించేది తెలియదు కానీ అంత గొప్ప మాట వాడారు. నన్ను బహుశా ఆ స్థాయిలో నిలబెడతారేమో అని కూడా నాకు మనసులో ఉన్నది. హ్మ్. ఏదో ఒక గొప్ప ఆయన ఆయన సినిమాలో నాకు ఆయనకు ఒక ఉజ్జి క్యారెక్టర్ ఏమైనా ఇప్పిస్తారేమో హ్మ్. అని నాకు అనిపిస్తున్నది మనసులో. ఆయన మీరన్నట్టు ఎక్కువ ఓపెన్ అవ్వరు. ఎవరి గురించి అలా చెప్పరు. చెప్పండి. ఆయన మనసుకు నచ్చితే మాత్రం చిన్న ఆర్టిస్టా, పెద్ద ఆర్టిస్టా చూడరు. ఆయనకి ఆ కాలిక్యులేషన్స్ ఉండవు. మనసులో ఏమనిపిస్తే అది చెప్పేసేయడమే. పైగా సెట్‌లో ఆయన చాలా వరకు క్యారీ వ్యాన్‌కెళ్ళి కూర్చోవడం అట్టేం ఉండదంట కదా! ఆర్టిస్ట్‌లని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ! ఓ టేబుల్ వేసుకుంటారు, పక్కన కూర్చుంటారు. ఆ! ఒక 3 రకాల పత్రికలుంటాయి. ఆ! ఒక 3, 4 కుర్చీలుంటాయి. ఆ! శుభ్రంగా అక్కడ కూర్చుంటారు. హ్మ్. ఎక్కువ శాతము ఒక 60-70% కొంచెం ఏకాంతంగానే ఉంటారు. హ్మ్. కానీ అవసరం అనుకుంటే మాత్రం పిలుచుకొని మీటింగ్ పెడతారు. హ్మ్. ఆ నలుగురు, ఐదుగురితోని మీటింగ్ పెడతారు. సార్ సరదాగా ఉంటారు.